క్రీస్తునందు అత్యంత సన్నిహితులు ఆత్మీయులైనటువంటి ప్రియ సహోదరి సహోదరులకు ప్రభునామంలో పేరు పేరున అందరికీ వందనములు. దేవుని యొక్క ఏర్పాటును బట్టి తిరిగి మనమందరం కూడా ఇలా ఆన్లైన్ క్లాస్లో కలుసుకోవడము మిక్కిలి సంతోషము. దేవునికి స్తోత్రములు. ఎన్నో సంగతులు మనము గ్రంథంలో నుంచి నేర్చుకుంటూ ధ్యానిస్తూ ఉన్నాము. ప్రతి సంగతిని కూడా ఆత్మ సంబంధమైన జీవితంలో మనము సద్వినియోగం చేసుకోవాలి. దేవుని యొక్క సంకల్పము మన ఎడల ఎంత గొప్పగా ఉన్నదో ఈ యొక్క గ్రంథము ద్వారా, ఈ యొక్క అంశముల ద్వారా మనం గ్రహించగలము. సరే, మనకున్నటువంటి సమయమును బట్టి ఈ దినంలో ఒక మంచి శ్రేష్టమైనటువంటి పాఠాన్ని నేర్చుకోవడానికి మనము సిద్ధపాటు కలిగి ఉన్నాము. ఈ యొక్క సమయంలో మనము మరీ శ్రేష్టమైన క్రైస్తవ జీవితము అనే పాట మీద సంగతులు, విషయములు అధ్యయనం చేయాలని ఆశ కలిగి ఉన్నాము. మరీ శ్రేష్టమైన క్రైస్తవ జీవితము టాపిక్ని మనం ఒకసారి ఆలోచిస్తే, శ్రేష్టమైన జీవితము అని చెప్పుకోకుండా మరీ శ్రేష్టమైన జీవితము అంటున్నామంటే, మరి అనే మాటకు ముందుగా కొంతమంది ఉన్నట్లుగా మనం చూస్తున్నాము. అంటే శ్రేష్టమైన జీవితం ఉంది, మరీ శ్రేష్టమైన జీవితంలో క్రైస్తవులు ఉన్నారు అని దాని అర్థం. మనమందరం కూడా క్రైస్తవముగా శ్రేష్టమైన వారమే, మరీ శ్రేష్టమైన వారము. అయితే మనకు ముందున్నటువంటి పితరులు కానీ, అనగా ఇజ్రాయేలు వారు కానీ, యూదులు కానీ, వారు కూడా శ్రేష్ఠులైన వారే. వారు శ్రేష్టమైన వారు కాబట్టి మరీ శ్రేష్టమైన క్రైస్తవ జీవితం అని చెప్పేసి మనం చెప్పుకుంటున్నాము. అంటే ఈ పాఠం ద్వారా మనం ఏం నేర్చుకోబోతున్నాము, ఏం ధ్యానిస్తూ ఉన్నాము అని అంటే, మనకు ముందున్నటువంటి మన పితరులను మనం ఆలోచన చేస్తే, వారికంటే మనం శ్రేష్టంగా జీవించాలి, వారికంటే శ్రేష్టమైన ఆలోచనలు ఉండాలి, వారికంటే శ్రేష్టమైన విశ్వాసం ఉండాలి, వారికంటే శ్రేష్టమైన భక్తి జీవితం ఉండాలనేది మెయిన్ ఉద్దేశంగా తెలియజేస్తున్నాం. మనం ఎవరైతే గొప్పగా చెప్పుకుంటున్నామో, అనగా హేబేలు గారి మొదలుకొని బాప్తిస్మిచ్చి యోహాను వరకు ధర్మశాస్త్ర కాలం అయితే, ఆ ధర్మశాస్త్ర కాలంలో ఉన్న వారిని మనం ఎవరెవరైతే గొప్పగా చెప్పుకుంటున్నామో వారికంటే గొప్ప క్రైస్తవులుగా మనం ఉండాలి అన్నది ఈ పాఠం యొక్క ఉద్దేశం. వారికంటే మనం శ్రేష్ఠులమా? జీవిస్తే శ్రేష్ఠులమవుతాము, ఆలోచిస్తే శ్రేష్ఠులమవుతాము, భక్తి చేస్తే శ్రేష్ఠులమవుతాము. అయితే మనం జీవించడం లేదు కాబట్టి, భక్తి చేయడం లేదు కాబట్టి మనం వారినే గొప్పగా, వారినే శ్రేష్టమైన వారుగా మనం చూస్తున్నాం. సరే, గ్రంథంలో నుంచి మనకు ముందున్న వారు శ్రేష్టమైన వారేనా అని మొదటిగా వారిని మనం పరిచయం చేసుకుందాము. ఇర్మీయా గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనాన్ని చదవండి. ఇర్మీయా గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనము. శ్రేష్టమైన ద్రాక్షావల్లి వంటి దానిగా నేను నిన్ను నాటితిని, కేవలము నిక్కమైన విత్తనముల వలని చెట్టు వంటి దానిగా నిన్ను నాటితిని. నాకు జాతిహీనపు ద్రాక్షావల్లి వలె నీవెట్టు భ్రష్ట సంతానమైతివి. దేవుడు ఇశ్రాయేలు ప్రజల గురించి మాట్లాడుతూ వారి యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ వారు ఎలాంటి వారో చెప్తున్నాను. దేవుడే ఆ మాటను జ్ఞాపకం చేస్తూ మాట్లాడుతున్నాడు. శ్రేష్టమైన ద్రాక్షావల్లి వంటి దానిగా నేను నిన్ను నాటితిని.
ద్రాక్షవల్లి ఇశ్రాయేలు ప్రజలు దేవుని తోట, దేవుని యొక్క వనములో వారు ఉన్నారు. అయితే వారు ఎలాంటి వారంటే శ్రేష్టమైనటువంటి ద్రాక్షవల్లి అని చెప్తున్నాడు. అంటే ఆనాటి యూదులు, పరిసయ్యులు, శాస్త్రులు, సద్దూకయ్యులు లేకుంటే ఇజ్రాయేల్ జనాంగము ఎలాంటి వారంటే శ్రేష్టమైన వారు, నిక్కమైనటువంటి వారు, అంటే చాలా గొప్పగా ఉన్నటువంటి, ఖచ్చితంగా ఉన్నటువంటి జనాంగము. ఎవరు? ఇజ్రాయేల్ ప్రజలు. అంటే ఆనాటి ఇశ్రాయేలు చాలా శ్రేష్టమైన వారు. దేవుడు ఎవరైతే ఏర్పాటు చేసుకున్నాడో వారిని శ్రేష్టమైనటువంటి యొక్క జనాంగముగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. యెషయా గ్రంథము 5వ అధ్యాయము, యెషయా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం చూద్దాము. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్యను అది గమనించారా? వేయించి దేవుని యొక్క ద్రాక్ష తోటలో ఎలాంటి ద్రాక్ష తీగలను నాటించాడు? శ్రేష్టమైన ద్రాక్ష తీగలు నాటారు. ఎవరు వారు శ్రేష్టమైన ద్రాక్ష తీగలు? ఇశ్రాయేలు, యూదులు. అంటే దేవుడు ఏర్పాటు చేసుకున్న వారు, వారు శ్రేష్టమైన వారు. అంటే పితరులు కానీ, తర్వాత ఇశ్రాయేల్ జనాంగం కానీ వారి యొక్క భక్తి విశ్వాసమును బట్టి, దేవుడు వారి ఎడల జరిగించినటువంటి కార్యాలను బట్టి, దేవుడు వారికి ఇచ్చిన చట్టాన్ని బట్టి వారు శ్రేష్టమైన వారుగా ఉన్నారు. అలాగైతే మనము మరీ శ్రేష్టమైన క్రైస్తవులమని మనం పాఠం చెప్పుకున్నట్లయితే మనం ఎవరికంటే శ్రేష్టంగా ఉండాలి? మన చుట్టూ ఉన్నటువంటి ఇరుగు పొరుగు వారి కంటే కాదు. మనం ఎవరితో పోల్చుకుంటున్నామంటే లోకముతో ఉన్నవారితో పోల్చుకుంటున్నాము, మత శాఖలతో పోల్చుకుంటున్నాము, లేకుంటే మన యొక్క అన్నజనులతో పోల్చుకుంటున్నాము, లేదా సంఘములో ఉన్నవారితో పోల్చుకుంటున్నాము, నీకంటే తక్కువగా ఉన్నవారితో పోల్చుకుంటున్నావు. కానీ నువ్వు ఎవరితో పోల్చుకోవాలి అని అంటే ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి యొక్క వారి కంటే నువ్వు శ్రేష్టమైన వాడివిగా నువ్వు ఉన్నావా? అప్పుడు మోషే గారి కంటే, అహరోను గారి కంటే, దావీదు గారి కంటే, యెహోషువ గారి కంటే, దానియేలు గారి కంటే, సొలొమోను గారి కంటే నువ్వు శ్రేష్టమైన వాడువా అని ప్రశ్న వేస్తే గ్రంథం అయితే మనము మరీ శ్రేష్టమైన వారమని సెలవిస్తుంది. కానీ మనమైతే అలాగూ లేము. ఎందుకు లేమంటే మనకున్నటువంటి ఒక భక్తి, మనకున్నటువంటి ఒక ఆలోచనలు, మనకున్నటువంటి నిర్ణయాలు బలహీనమైనవి, శ్రేష్టమైనవి కావు. సో వారు దేవుడు ఏర్పాటు చేసిన యొక్క జనాంగముగా ఎవరైతే మనకంటే ముందున్నారో దేవుడు వారిని శ్రేష్టమైన వారుగా ఏర్పాటు చేసుకున్నాడు. అలాగే దేవుడు వారికి ఇచ్చిన చట్టం కూడా శ్రేష్టమైనటువంటి చట్టము. దేవుడు వారికి ఇచ్చిన చట్టం ఏంటి? ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం ఎవరిది? ఈనాడు కూడా చాలా మంది ధర్మశాస్త్రం అందరిది అని చెప్పేవారు ఉన్నారు. ధర్మశాస్త్రం ఎవరిది? రోమపత్రిక 9వ అధ్యాయము 4వ వచనం చదవండి. రోమపత్రిక 9వ అధ్యాయం 4వ వచనం. మీరు ఇశ్రాయేలుకి దత్తపుత్రత్వమును, మహిమయు, నిబంధనలను, ధర్మశాస్త్ర ప్రధానమును, అర్చనా చారాదులను, వాగ్దానములను వీరి. ఎన్నున్నాయి ఇక్కడ? దత్తపుత్రత్వము, మహిమ, నిబంధన, ధర్మశాస్త్ర ప్రధానము,
అర్చనాచారాదులు, వాగ్దానాలు, వీరివి మొత్తం 6 ఉన్నాయి. వీరి వెంట ఏమిటివి? ఇశ్రాయేల్ జనాంగమే. అప్పుడు ధర్మశాస్త్రం ఎవరిది? ఈనాడు కూడా చాలా మంది దావీదు చేశాడు కాబట్టి మనం చేస్తున్నాము, లేకుంటే వారు మన పితలు చేశారు కాబట్టి, ఇశ్రాయేల్ చేశారు కాబట్టి మనం చేస్తున్నామని చెప్పేవారు ఉన్నారు. ధర్మశాస్త్రం మనదే కాదు, ధర్మశాస్త్రము వీరిది. ఎవరిదంటే అదిగో చెప్పాడు, వీరి ఇశ్రాయేలు వారు, వారికి నిబంధనలు ఉన్నాయి. అర్చనాచారాదులు అంటే యాజకత్వంలో జరిగేటువంటి కార్యక్రమాలు ఉన్నాయి, వాగ్దానాలు ఉన్నాయి, నిబంధనలు ఉన్నాయి, ధర్మశాస్త్రం ఉంది అని చెప్తున్నాడు. అప్పుడు ధర్మశాస్త్రం వారిది. వారికున్న ధర్మశాస్త్రం కూడా ఎలాంటిది? రోమపత్రిక 7వ అధ్యాయము 16వ వచనం చదవండి. రోమపత్రిక 7వ అధ్యాయము 16వ వచనం. నిశ్చయింపనిది నేను చేసిన ఎడల ధర్మశాస్త్రము శ్రేష్టమైనదైనట్టు ఒప్పుకొనుచున్నాను. అది ధర్మశాస్త్రము శ్రేష్టమైనది అని చెప్పాడు. ఎందుకు ధర్మశాస్త్రం శ్రేష్టమైనదంటే దేవుడు వారిని శ్రేష్టమైన వారుగా ఏర్పాటు చేస్తున్నాడు కాబట్టి వారికి ఇచ్చిన నిబంధన కూడా శ్రేష్టమైనదే. అంటే వారి చట్టం కూడా శ్రేష్టమైనదే. వారి చట్టము శ్రేష్టమైనదైతే మన చట్టం ఎలాంటిది చెప్పండి? మరీ శ్రేష్టమైనది. అది పాయింట్. వారు శ్రేష్టమైన వారంటే మనం మరీ శ్రేష్టమైన వారం కదా. అప్పుడు వారి చట్టము శ్రేష్టమైనది అయితే మరి మన చట్టము మరీ శ్రేష్టమైనది. మన చట్టం ఏంటి? మన చట్టము క్రొత్త నిబంధన. అది మనం తర్వాత చూస్తాం. మనకి ఇవ్వబడిన చట్టము క్రొత్త నిబంధన చట్టము. దానికి కొన్ని పర్యాయ పదాలు ఉన్నాయి. ఆ చట్టము ధర్మశాస్త్రము కంటే శ్రేష్టమైనది. అప్పుడు మనము ధర్మశాస్త్రంలో ఉన్న వారి కంటే, వారి భక్తి కంటే, వారి సత్క్రియల కంటే, వారి నీతి కంటే, వారి ప్రేమ కంటే, వారి విశ్వాసము కంటే మరీ శ్రేష్టముగా ఉన్నామా అనేవి ఒక ప్రశ్న అడుగుతున్నాం మిమ్మల్ని. మోషే గారి కంటే, మనకు తెలిసినటువంటి వారు ధర్మశాస్త్రంలో ఎవరెవరైతే గొప్పగా మనం చెప్పుకుంటున్నామో, చదువుకుంటున్నామో, చూస్తున్నామో గమనించండి, వాళ్ళని మనకంటే శ్రేష్టమైన వారిగా మనం చూస్తున్నాం. అలా చూడకండి. వారికంటే మనమే శ్రేష్టమని చూడండి. నేను వారికంటే శ్రేష్టమైన వాడని. అప్పుడు నా భక్తి ఎలా ఉండాలి? నా నీతి ఎలా ఉండాలి? నా క్రియలు ఎలా ఉండాలి? నా అలవాట్లు ఎలా ఉండాలి? ఉదాహరణకి దావీదు గారు దినమునకు 7 మార్లు ప్రార్థన చేసేవాడు. మరి నేనెన్ని మార్లు ప్రార్థన చేయాలి? వారికంటే శ్రేష్టమైన వారు కదా, మరీ శ్రేష్టమైన వారు కదా మనము. అప్పుడు వారి యొక్క భక్తి, మన భక్తి, వారి ప్రార్థనా జీవితము, మన ప్రార్థనా జీవితము, వారి అలవాట్లు, మన అలవాట్లు మనం ఒకసారి పోల్చుకుంటే మరీ శ్రేష్టమైన వారముగా మనం ఎందుకు లేము అనేది ఒక బాధాకరమైనటువంటి విషయము. సో వారు శ్రేష్టమైన వారు, వారికి ఉన్నటువంటి ఒక చట్టము శ్రేష్టమైనది, అలాగే వారికి ఉన్నటువంటి ఒక మందిరం కూడా శ్రేష్టమైన మందిరం. కీర్తన గ్రంథం చూడండి, 84వ కీర్తన. కీర్తనలు 84వ కీర్తన 10వ వచనము. ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. ఏది శ్రేష్టము? మందిరంలో గడపడం శ్రేష్టము కదా. అప్పుడు వాళ్ళ మందిరం కంటే మన మందిరం ఎలాంటిది? మరీ శ్రేష్టమైనది. మన మందిరం ఏంటి?
సంఘము. మరి ఇప్పుడున్న సంఘము పాత నిబంధనలో ఉన్న సంఘం కంటే, మందిరము కంటే మరీ శ్రేష్టమైనది. మనము మరీ శ్రేష్టమైన వారము, మనకున్న నిబంధన మరీ శ్రేష్టమైనది, మనకున్న సంఘం కూడా మరీ శ్రేష్టమైనది. కానీ మనము మరీ శ్రేష్టమైన సంఘంలో లేము. మనకు నచ్చిన సంఘాలలో మనం ఉన్నాం. మనకు అనుకూలమైనటువంటి సంఘాలలో మనం ఉన్నాం. మన ప్రవర్తనకి, మన అలవాట్లకి, మన చేష్టలకి తగిన సంఘంలో మనం ఉన్నాం. సో మరీ శ్రేష్టమైనటువంటి వారి యొక్క మందిరము శ్రేష్టమైనది అయితే, మనకున్నటువంటి యొక్క మందిరము మరీ శ్రేష్టమైన మందిరము. అలాగే వారికి బలులు అర్పించారు. వారి బలులు, వారి మొక్కు బలులు ఎలాంటివి? శ్రేష్టమైనవి. చదవండి, ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయము 11వ వచనం చదవండి. 12-11. నేను మీకు ఆజ్ఞాపించు సమస్తమును ఆ. అనగా మీ దహన బలులను, ఆ, మీ దశమ భాగములను, మీరు చేయు నైవేద్యములను మీరు యెహోవాకు మొక్కుకొను మీ శ్రేష్టమైన మొక్కుబళ్లను మీ దేవుడైన యెహోవా తన నామమును నివాస స్థానముగా ఏర్పరచుకున్న స్థలమునకే మీరు తీసుకొని రావాలని. రైట్. అప్పుడు దేవునికి వాళ్ళు ఇచ్చేటువంటి దహన బలులు, మొక్కు బలులు, నైవేద్యము, దశమ భాగములు ఎలాంటివి? శ్రేష్టమైనవి. మరి ఇప్పుడు మనం అంతకంటే శ్రేష్టమైనటువంటి ఒక దహన బలులు ఇస్తున్నామా? అంతకంటే శ్రేష్టమైన భాగం ఇస్తున్నాం మనము. వారు దశభాగం ఇచ్చారు, మరి మనం ఎంత ఇవ్వాలి? మనం కూడా దశభాగమే ఇవ్వాలా? అంతకంటే ఎక్కువ ఇవ్వాలి. అప్పుడు మరీ శ్రేష్టమైనవంటే దానికంటే మనం ఎక్కువ చేయాలి. అప్పుడు మనకు ముందున్న వారు శ్రేష్టమైన వారు అని మనం మొదటగా చెప్పుకుంటున్నాం. వారు శ్రేష్టమైన వారు, మనము మరీ శ్రేష్టమైన వారము వారికంటే. సో మనకు ముందున్నటువంటి యూదులు, ఇశ్రాయేలు వారు దేవుడి ఏర్పాటు బట్టి శ్రేష్టమైన వారు. వారి చట్టము శ్రేష్టమైనది, వారి మందిరము శ్రేష్టమైనది, వారి యొక్క బలులు, అర్పణలు శ్రేష్టమైనవి. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయంలో కూడా చూడండి బలుల గురించి. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 29వ వచనం చదవండి. నా నివాస స్థలమునకు నీకు నిర్ణయించిన బలి నైవేద్యములను మీరేలా తృణీకరించుచున్నారు? మిమ్మును క్రొవ్వనబెట్టుటకై నా జనులకు ఇశ్రాయేలీయులు చేయు నైవేద్యములలో శ్రేష్ఠ భాగములను పట్టుకొనొచ్చు. నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావు. వారు యాజకత్వం ఏదైతే చేస్తున్నారో అందులో శ్రేష్టమైన భాగం కూడా తీసుకుంటున్నారు. ఎందుకంటే వారు శ్రేష్టమైన వారు కాబట్టి. బలులు శ్రేష్టమైనవే. బలులో నుంచి వారు ఏదైతే తీసుకుంటున్నారో, అర్పిస్తున్నారో ఆ భాగము కూడా, అది దేవుని భాగం కానీ మనుషుల భాగం కానీ, అది కూడా శ్రేష్టమైనదే. అప్పుడు మనకు ముందున్నటువంటి వారు శ్రేష్టమైన వారు. అయితే మనము మరీ శ్రేష్టమైన వారముగా మనం జీవించడానికి ఇష్టపడుతున్నామా? మరీ శ్రేష్టమైన వారం అనేటువంటి భావన మన మనసులో ఉందా? ఆ భావము రావడానికే ఈ రాత్రికాల సమయంలో మనం ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నాం. ఏ భావన రావడానికి? మనము ఆనాటి వారి యూదుల కంటే, పరిసయ్యుల కంటే, ఇజ్రాయెల్ జనాంగం కంటే మరీ శ్రేష్టమైన వారమని మనం ఎంచుకుంటున్నామా? దేవుడు మనల్ని పిలుచుకునేటువంటి క్రైస్తవ జీవితము కానీ, సంఘము కానీ, నిబంధన కానీ, మనము దేవునికి ఇచ్చేటువంటి ఒక అర్పణలు కానీ,
వారు పాడే కీర్తనలు కూడా ఎలాంటివి? వారు పాడిన కీర్తనలు కూడా శ్రేష్టమైన కీర్తనలు. ఓసారి కీర్తన గ్రంథం చూడండి, 66వ కీర్తన 17వ వచనం. కీర్తనలు 66వ కీర్తన 17వ వచనం. ఆయనకు నేను మొరపెట్టి తిని అప్పుడే నా నోట శ్రేష్టమైన కీర్తన ఉండెను. అది చూడండి, నా నోట శ్రేష్టమైన కీర్తన ఉండెను. అప్పుడు వారు పాడిన పాటలు కూడా ఎలాంటివి? శ్రేష్టమైన కీర్తనలు. అలాగైతే మనం ఎలాంటి పాటలు పాడాలి? మరీ శ్రేష్టమైనవి పాడాలి. అప్పుడు మరీ శ్రేష్టమైనవి పాడాలంటే మనం ఎవరికంటే ఎక్కువగా పాడగలగాలి? దావీదు గారి కంటే. ఎవరికంటే ఎక్కువగా రమ్యంగా పాడాలి? దావీదు గారి కంటే. ఎవరికంటే ఎక్కువగా గంభీరంగా పాడాలి? దావీదు గారి కంటే. సో ఈ విధంగా మనం ఆలోచన చేసినప్పుడు ఆనాటి యొక్క ఇశ్రాయేలు యొక్క జీవితము, వారి భక్తి విధానము, వారికి ఉన్నటువంటి చట్టము అన్నీ శ్రేష్టమైనవే. ఏది తక్కువైనది కాదు, తీసేసేది కాదు. అలాగే వారి జ్ఞానం చూడండి, సామెతల గ్రంథము 8వ అధ్యాయం 11వ వచనము. సామెతల గ్రంథము 8వ అధ్యాయం 11వ వచనం. జ్ఞానము ముత్యము కన్నా శ్రేష్టమైనది, విలువగల పుట్టుదేవి దానితో సాటి కావు. వారి జ్ఞానం కూడా ఎలాంటిది? శ్రేష్టమైనది. మరి మన జ్ఞానం ఎలా ఉండాలి? వారికంటే మరి శ్రేష్టమైన జ్ఞానం ఉందా? సో అప్పుడు ఆనాటి యొక్క జ్ఞానవంతులు ఎవరైతే ఉన్నారో వారి జ్ఞానం కంటే నా జ్ఞానము, నీ జ్ఞానము శ్రేష్టంగా ఉందా? మరి శ్రేష్టంగా ఉందా? అదే కాదు, భౌతికంగా వారు భుజించినటువంటి ఆహార పదార్థములు కూడా ఎలాంటివి? ఇరిమియా గ్రంథం చూడండి, 2వ అధ్యాయము 2వ అధ్యాయము 7వ వచనం చదవండి. దాని ఫలములను శ్రేష్ఠ పదార్థములను తిన్నట్లు నేను ఫలవంతమైన దేశంలోనికి మిమ్మల్ని రప్పింపగా మీరు ప్రవేశించి నా దేశమును అపవిత్రపరిచి నా స్వాస్థ్యమును హేయమైనదిగా చేసి. దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆహార పదార్థములు ఎలాంటివి? శ్రేష్టమైనవి. వారికి ఇచ్చిన దేశము శ్రేష్టమైనది కదా. అప్పుడు శ్రేష్టమైన వారు ఎవరు చెప్పండి? ఆనాటి ఇశ్రాయేలు జనాంగము శ్రేష్టమైన వారు. అయితే ఇప్పుడు వారికంటే మనం శ్రేష్ఠులము ఎలా కావాలి? ఉదాహరణకి ఒక వ్యక్తిని, అందరినీ కాదు, మనకున్న సమయాన్ని బట్టి ఒక వ్యక్తిని ఉదాహరణగా చూద్దాం. దానియేలు గ్రంథము 5వ అధ్యాయానికి రండి. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనం చదవండి. 5:12. ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడై, చదవండి మా. అదిగో కళలు తెలియజేయటకును మర్మములు బయలుపరచుటకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తరమించుటకును జ్ఞానమును తెలివి గలవాడుగా కనబడెను అంటున్నాడు. ఎవరు? దానియేలు గారు. ఎలాంటి వారైనా శ్రేష్టమైన బుద్ధి ఉంది కాబట్టి కళలు తెలియసేవాడుగా ఉన్నాడు, మర్మములు బయలుపరిచేవాడుగా ఉన్నాడు, కఠినమైన ప్రశ్నలకు సమాధానం ఇచ్చేవాడుగా ఉన్నాడు, జ్ఞానము తెలివి కలిగి ఉన్నాడు. ఇప్పుడు ఒక ప్రశ్న వేసుకుందాం మనం. మరి మనము మరీ శ్రేష్టమైన వారముగా ఉంటే మనం ఎలా ఉండాలి?
మన బుద్ధి మరీ శ్రేష్టమైన బుద్ధి ఉండాలి. ఉందా? మరీ మర్మమైన సంగతులు మనం చెప్పాలి, చెప్పగలమా? మరీ జ్ఞానం ఉండాలి, మరీ తెలివి ఉండాలి. ఈ దానియేలు గారి కంటే కూడా మరీ భక్తి ఉండాలి. ఎంతమంది ఉంది మనలో? ఆలోచన చేయండి. సో అప్పుడు మనకు ముందున్న వారి యొక్క జీవితాలు మనం ఆలోచన చేస్తే వారు శ్రేష్టంగా జీవించారు, శ్రేష్టమైన భక్తి చేశారు, శ్రేష్టమైనటువంటి యొక్క చట్టం వారికి ఉంది, శ్రేష్టమైన మందిరం ఉంది, శ్రేష్టమైన పాటలు పాడుకున్నారు, శ్రేష్టమైనటువంటి దేశాన్ని అనుభవించారు, శ్రేష్టమైనటువంటి ఆహార పదార్థాలు భుజించారు, శ్రేష్టమైన జ్ఞానం వారికి ఉంది, శ్రేష్టమైనటువంటి మొక్కుబలు దేవునికి వారు అర్పించారు అని చెప్పుకుంటున్నాం. సరే, ఇప్పుడు మన గురించి మనం ఆలోచన చేద్దాం. ఈనాడు మనం ఎలా ఉన్నాం? అసలు మనం ఎవరం? మన స్థాయి ఏంటి? మన స్థాయికి తగ్గట్టుగా మనం ఆలోచిస్తున్నామా? చదవండి. యాకోబు రాసిన పత్రిక మన గురించి ఇప్పుడు మనం ధ్యానం చేద్దాం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం చదవండి. మీకు పెట్టబడిన శ్రేష్టమైన నామమును దూషించువారు వీరే కదా. మీకు పెట్టబడిన శ్రేష్టమైన నామము. మనకు పెట్టబడిన నామం ఏంటి? చెప్పండి. మనకు పెట్టబడిన నామం ఏంటి? శ్రేష్టమైనది క్రైస్తవ నామం. క్రైస్తవ నామం. శ్రేష్టమైన నామం. మనం ఎవరికంటే శ్రేష్ఠులము? యోహాను సువార్త 12వ అధ్యాయం 12వ వచనం చదవండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 12వ వచనం. కలిగిన వానికి ఇయ్యబడును, వానికి సమృద్ధి కలుగును. మా మత్తయి సువార్త 12:12. వారు ఆయన మీద 12వ అధ్యాయము 12వ వచనం. కాబట్టి విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమే అని చెప్పి, గొర్రెల కంటే మనుషుడు ఎంతో శ్రేష్ఠుడు. ఇక్కడ మనుషుడు గురించి చెప్పాడు. మనుషుడు అంటే మనం కాదు, అది అందరూ. అంటే జంతువులలో ఉన్నటువంటి వాటికంటే కూడా మానవుడు చాలా శ్రేష్టమైన వాడు. అయితే క్రైస్తవులు పోల్చే విధానం ఆలోచించేయండి. మనుషులైతే పక్షుల కంటే, జంతువుల కంటే శ్రేష్ఠుడు. కానీ క్రైస్తవులైన వారు ధర్మశాస్త్రంలో ఉన్న వారి కంటే మరీ శ్రేష్ఠుడు. ఎలా చెప్పగలం మనం మరీ శ్రేష్ఠులమని? చదవండి ఇప్పుడు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 20 నుంచి 22 వచనం చదవండి. మరియు ప్రమాణము లేకుండా యేసు యాజకుడు కాలేదు గనుక ఆయన మరీ శ్రేష్టమైన నిబంధనకు పూట కాపాయెను. మరీ శ్రేష్టమైన నిబంధన అన్నాడు. అంటే ముందున్న నిబంధన ఎలాంటిదని చెప్పుకున్నాం మనము? శ్రేష్టమైనది. ఏంటది? ధర్మశాస్త్రము. అలాగైతే దానికంటే శ్రేష్టమైనది ఏంటి? క్రొత్త నిబంధన.
ఇది ఎలాంటిదంటే మరీ శ్రేష్టమైనది. ఒకసారి హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం చూడండి, 18, 19. ఆ ధర్మశాస్త్రము దేనికి నీ సంపూర్ణ సిద్ధి కలుగజేయలేదు గనుక ముందు ఇవ్వబడిన ఆజ్ఞ బలహీనమైనందునను నిష్ప్రయోజనమైనందునను అది నివారణ చేయబడి ఉన్నది. అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడింది. అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడను. ఏంటది? కృత నిబంధన. అంతకంటే శ్రేష్టమైనదంటే దేనికంటే? ముందు ఇవ్వబడినది అని చెప్పాడు. ముందు ఏమి ఇవ్వబడింది? ధర్మశాస్త్రం. అప్పుడు మనము ఎవరికంటే గొప్పవారంగా జీవించాలి చెప్పండి? మరి మనము మన యొక్క పితరుల కంటే గొప్ప ఆలోచనలు మనలో ఉన్నాయా? గొప్ప భక్తి మనలో ఉందా? గొప్ప విశ్వాసం మనలో ఉందా? గొప్ప కార్యసిద్ధి మనలో ఉందా? వారిని మనం గొప్పగా చెప్పుకుంటున్నాం, కానీ వారికంటే గొప్ప జీవితం మనం జీవించాలి. ఎందుకంటే మనకి ఇవ్వబడినటువంటి నిబంధన దానికంటే శ్రేష్టమైనది. దేనికంటే? ధర్మశాస్త్రం కంటే, ధర్మశాస్త్రం ఉన్న ప్రజల కంటే, ధర్మశాస్త్రం ఉన్నటువంటి ఒక బడుల కంటే, ధర్మశాస్త్రం ఉండే యొక్క పాటల కంటే, ధర్మశాస్త్రం మందిరం కంటే అంతకంటే శ్రేష్టమైనది. మరి ఈరోజు ఎంతమంది క్రైస్తవులము మనము వారికంటే శ్రేష్టముగా జీవిస్తూ ఉన్నాము? ఇప్పుడు చెప్పండి. రెండవది, ఒకటి వారికంటే శ్రేష్టమైన నిబంధన మనది. రెండవది హెబ్రీ పత్రిక 8వ అధ్యాయంలో చూడండి, 8వ అధ్యాయము 6వ వచనం. మరీ ఎక్కువైన వాగ్దానములను బట్టి మరీ ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు కనుక మరీ శ్రేష్టమైన సేవకత్వం పొంది ఉన్నాడు. అప్పుడు మనకున్న వాగ్దానాలు వారికంటే ఎక్కువ. మన నిబంధన మరి ఎక్కువైన నిబంధన, మన సేవకత్వము మరి ఎక్కువైన సేవకత్వము. ఎవరికంటే? ధర్మశాస్త్రంలో ఉన్న వారికంటే మనం ఎక్కువ సేవ చేయాలి, ఎక్కువ వాగ్దానాలు. అంటే ఒకవేళ మీరు చాలామంది మీకు తెలిసినటువంటి వారు మేబీ జనవరి నెలలో వాగ్దానాలు తీసుకుంటారు కదా, వారికి వచ్చే వాగ్దానాలు కొత్త నిబంధన నుంచి వస్తాయా, పాత నిబంధన నుంచి వస్తాయా? అంటే ధర్మశాస్త్రం నుంచి వస్తాయా, కొత్త నిబంధన నుంచి వస్తాయా? ధర్మశాస్త్రం నుంచి ఇస్తారన్నా. మరి వాళ్ళని పట్టుకొని నువ్వు వాళ్ళకంటే తక్కువగా ఆలోచిస్తున్నావా? నువ్వు వాళ్ళకంటే శ్రేష్టమైన వాడవా? అసలు నీకున్న వాగ్దానం ఏంటి? నీకున్న నిబంధన ఏంటి? నువ్వు ఏ చట్టంలో ఉన్నావు? ఏ కాలంలో ఉన్నావు? నువ్వెవరు? అసలు నీ స్థాయి ఏంటి? నీ స్థితి ఏంటి? అసలుకి వారికంటే గొప్పవాడిగా ఉండాల్సిన నీవు వాళ్ళ ఎలాగో నాకు ఇంతే చాలనుకుంటున్నావు కదా. సరే, ఇక్కడ పాయింట్ గమనించండి. మరీ ఎక్కువైన వాగ్దానము, మరీ ఎక్కువైన నిబంధన, మరీ ఎక్కువైన సేవకత్వం. ఎవరికి ఇవి? మనకండి. అప్పుడు మనం ఎవరికంటే ఎక్కువ సేవ చేయాలి?
ధర్మశాస్త్ర కాలంలో ఎవరైతే ఎక్కువగా సేవ చేసేదని మనం అనుకుంటున్నామో వారికంటే ఎక్కువ సేవ చేయాలి. ఉదాహరణకి దావీదు గారు మంచి సేవ చేసి నిద్రించారు. అపోస్తలుల కార్యము చూడండి. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 36-37 కలిసి ఉన్నాయి, చదవండి. దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి. దావీదు గారు ఏం చేశాడు? ఆయన సేవ చేశాడు. ఎవరికి సేవ చేశాడు? తన తరము వారికి. ఇప్పుడు మనం ఎంత సేవ చేయాలా? మరి దావీదు గారి కంటే ఎక్కువ సేవ మనం చేస్తున్నామా? ఆలోచన చేయండి. సరే, యాజకత్వం తీసుకోండి. ఎంతో మంది మంచి యాజకత్వం చేసిన వారు ఉన్నారు కదా. అహరోను కావచ్చు, ఫినెహాసు గారు కావచ్చు, ఆ తర్వాత కొంతమంది మంచి యాజకత్వాన్ని చేసేటువంటి వారు మనం కొంతమందిని చూస్తాం. అప్పుడు మనం వారికంటే మంచి యాజకత్వం చేయాలి. వారికంటే తక్కువ కాదు, మనం వారికంటే తక్కువైన వారమే కాము అసలుకి. కాబట్టి మన ఆలోచనలు, మన పని, మన భక్తి, మన నిజ జీవితము, మన కుటుంబ జీవితము వారికంటే శ్రేష్టముగా ఉండాలి. కానీ మనం ఒకసారి మన స్థాయి ఎలా ఉందంటే నిజంగా వారికంటే చాలా దారుణమైన స్థాయిలో మనం ఉన్నాం. అంతే కదండి. మూడోది గమనించండి, మన బలులు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 23వ వచనం చదవండి. హెబ్రీ పత్రిక 9:23. పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులు ఇట్టి బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను గాని పరలోక సంబంధమైనవి వీటి కంటే శ్రేష్టమైన బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండేది. పరలోక సంబంధమైనటువంటి యొక్కవి అయితే వీటికంటే శ్రేష్టమైన బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉంది అన్నాడు. అప్పుడు ధర్మశాస్త్రంలో బలుల కంటే పర సంబంధమైన బలులు చాలా శ్రేష్టమైనవి. ఆ బలి ఒక్కటే. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు. ఆయన బలి అందరికంటే శ్రేష్టమైన బలి. వారు బలులు అర్పించారు, అవి శ్రేష్టమైనవి. నైవేద్యం ఇచ్చారు, శ్రేష్టమైనవి. మొక్కు బలి ఇచ్చారు, శ్రేష్టమైనవి. అయితే మన బలి మరీ శ్రేష్టమైనటువంటి బలి. మనకు నా కొరకు బలి ఇవ్వబడింది. మరి మనము మందిరంలో ఎలా జీవించాలి? మరి ఎలాంటి క్షమాపణ పొందాం? మనం ఎలాంటి జనాంగము? ఈ భూ ప్రపంచంలోనే మరీ శ్రేష్టమైన వారమండి మనం. అప్పుడు ఈ భూ ప్రపంచంలోనే మనలాంటి ఆలోచనలు, మనలాంటి సేవ, మనలాంటి భక్తి, మనలాంటి నిర్ణయాలు ఎవరు చేయవు. కానీ కుటుంబాల వలన, మన పిల్లల వలన, మన భర్తల వలన, మన భార్యల వలన మన శ్రేష్టత్వాన్ని కోల్పోయి చాలా నీచమైన, దారుణమైన స్థాయిలోకి దిగజారిపోయాం. నిజమా కాదు చెప్పండి? అంతే కదండి. మనకున్న స్వాస్థ్యం చూడండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 34వ వచనం. హెబ్రీ పత్రిక 10:34. ఎలాగనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరీ శ్రేష్టమైనది స్థిరమైనదియునైన స్వాస్థ్యం ఉన్నదని మరీ శ్రేష్టమైన స్థిరమైన స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి
మీ ఆస్తి కోల్పోవటకు సంతోషముగా ఒప్పుకున్నారు మీరు. వారికి ఉన్న స్వాస్థ్యం ఎలాంటిది? శ్రేష్టమైనది. ఏది? కనాన్ దేశం. మనకున్న స్వాస్థ్యము మరీ శ్రేష్టమైన స్వాస్థ్యము. ఆ శ్రేష్టమైన దానికోసం వారు ఆస్తులే కోల్పోయినారు. మనమేం కోల్పోతున్నాము? మనం కోల్పోవడంలే. కోల్పోతే దేవుడు ఏడున్నాడు అంటున్నారు చాలా మంది. మీ కుటుంబంలో, నీ జీవితంలో ఏదైనా కోల్పోతే దేవుడు ఏడున్నాడు అని ప్రశ్నించే వాళ్ళు మన చుట్టూ ఉన్నారు. నువ్వు మరీ శ్రేష్టమైన వాడవైతే నీ యొక్క ఉన్న స్వాస్థ్యము ఈ లోకంలో ఉన్నటువంటి ఆస్తిపాస్తుల కంటే మరీ శ్రేష్టమైనది కాబట్టి నువ్వు ఏదైనా పోగొట్టుకోవచ్చు. యేసుప్రభువు వారు చెప్పిన ఉపమానం గుర్తుందా మీకు? పొలంలో దాచబడిన ధనము అని చెప్పాడు. పరలోక రాజ్యము పొలంలో దాచబడినటువంటి ధనమును పోలి ఉన్నది. ఒకడు తనకు కలిగినంతా కూడా అమ్మివేసి ఆ పొలాన్ని కొంటున్నాడు అని చెప్పాడు. ఆ పొలం ఏంటంటే దేవుని యొక్క రాజ్యం. అంటే సంఘం అనేది నువ్వు అన్ని పోగొట్టుకున్నా కూడా దక్కించుకోవాలనే యొక్క గొప్పది దేవుని యొక్క రాజ్యము. సంఘం అంటే సంఘం కొరకు నువ్వు ఏదైనా పోగొట్టుకోవచ్చు. అంత శ్రేష్టమైనది ఏంటి? సంఘం అంటే. దాంతో ఏవి కూడా సాటి కావు. సరే, వారి జ్ఞానం శ్రేష్టమైనది, మరి మన జ్ఞానం ఎలాంటిది? ఫిలిప్పీ రాసిన పత్రిక చూడండి, 3వ అధ్యాయం 8వ వచనం. ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం చదవండి. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై. ఏ జ్ఞానం ఇది? అతి శ్రేష్టమైన జ్ఞానం. అతి శ్రేష్టమైనది. వారి జ్ఞానం శ్రేష్టమైనదే, కానీ మనకు ఉండాల్సిన జ్ఞానము అతి శ్రేష్టమైన జ్ఞానం. దాని కొరకు ఆయన సమస్తాన్ని నష్టంగా ఎంచుకున్నాడు. సమస్తాన్ని పెంటతో సమానంగా ఎంచుకున్నాడు ఆయన. దేనికోసము? మరీ శ్రేష్టమైనటువంటి జ్ఞానం కొరకు. అలాగే ఈరోజు నీవు నేను ఎంత జ్ఞానం కలిగి ఉన్నాము? అతి శ్రేష్టమైన జ్ఞానాన్ని కలిగి ఉన్నామా? వారు ప్రేమ కలిగి ఉన్నారు, పొరుగువారిని ప్రేమించమని చెప్పాడు. కానీ మనం కలిగి ఉన్న ప్రేమ ఎలాంటిది? కొరింథీ మొదటి పత్రిక 13వ అధ్యాయం 13వ వచనం చదవండి. కొరింథీ మొదటి పత్రిక 13వ అధ్యాయం 13వ వచనం. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలిచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. మరి మన ప్రేమ ఎలా ఉండాలి? నిజముగా ఆనాటి వాళ్ళకంటే మన ప్రేమ చాలా శ్రేష్టమైనదిగా ఉండాలి. ఆ ప్రేమ ఎలాంటిదో యేసుప్రభువు వారే చూపించాడు. ఆ ప్రేమలో స్వార్థము లేదు, ఆ ప్రేమలో నిరాశ లేదు, ఆ ప్రేమ ఆశించే ప్రేమ కాదు. ఏముంది ఆశించడానికి? భక్తిహీనుల దగ్గర ఏముంటుంది? త్రోసివేయబడిన వారి దగ్గర ఏముంటుంది? అలాంటి వారిని ప్రేమించాడు. సో కాబట్టి మన ప్రేమ శ్రేష్టమైన ప్రేమ ఉండాలి. ఎందుకంటే మన కొరకు ఇవ్వబడిన బలి శ్రేష్టమైనది, మన నిబంధన మరీ శ్రేష్టమైనది, మనకున్న స్వాస్థ్యము మరీ శ్రేష్టమైనది. అలాగే మనకున్న కార్యములు, మనము దేవుని ద్వారా చేసే కార్యములు కూడా మరీ శ్రేష్టమైన కార్యములు. ఫిలిప్పీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం చదవండి. ఫిలిప్పీ రాసిన పత్రిక 1:9. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు అది మీ ప్రేమ తెలివితో. ఎలాంటి కార్యములు అవి? శ్రేష్టమైన కార్యములు వివేచించగలిగిన వారు కావాలి అంటున్నాడు. సో మనకున్న కార్యములు శ్రేష్టమైన కార్యములు, మనకున్న ఆశీర్వాదాలు కూడా శ్రేష్టమైనవి. యాకోబు రాసిన పత్రికలో చెప్పాడు కదా, 1వ అధ్యాయం 17వ వచనం చూడండి.
యాకోబు పత్రిక 1:17. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద నుండి వచ్చు. మనకు వచ్చే దేవుడి దగ్గర నుంచి వచ్చేటువంటి ఈవి అంటే ప్రతి ఆశీర్వాదం, ప్రతి మేలు ఎలాంటిదంటే శ్రేష్టమైనది. అయితే మన జీవితం శ్రేష్టంగా ఉందా? ఉన్నది. మన జీవితం శ్రేష్టమైనదే అని మన ఇరుగు పొరుగు వారు సాక్ష్యం ఇవ్వగలరా? మన కుటుంబీకులు సాక్ష్యం ఇవ్వగలరా? మన రక్త సంబంధికులు సాక్ష్యం ఇవ్వగలరా? మనం పొందబోయేటువంటి మృతుల పునరుద్ధానం ఎలాంటిది? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 35వ వచనం చదవండి. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానము వలన మరలా పొందింది. కొందరైతే మరీ శ్రేష్టమైన పునరుత్థానము పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడేది. మరీ శ్రేష్టమైనటువంటి మృతుల పునరుద్ధానం. మనకు పునరుద్ధానం ఉందా లేదా? ఉంది. యోహాను సువార్త 5వ అధ్యాయంలో ప్రభు చెప్పాడు కదా, మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమును, కీడు చేసిన వారు మరణ పునరుద్ధానమును బయటికి వస్తారు. మరి శ్రేష్టమైన పునరుద్ధానంలో ఉండాలంటే నువ్వు మేలు చేసి ఉండాలి. నీ జీవితం మరి శ్రేష్టమైన జీవితం ఉండాలి. మరి మనకు అలా శ్రేష్టమైన జీవితం ఉందా? అంత శ్రేష్టముగా మనం ఉన్నామా? సో అప్పుడు ఈ కార్యాలన్నీ మనం ఆలోచన చేస్తే మనం పొందబోయే విశ్రాంతి కూడా ఎలాంటిది చూడండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 40వ వచనం. హెబ్రీ పత్రిక 11:40, 39, 40 కలిసి ఉన్నాయి, చదవండి. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యం పొందిన వారైనను దేవుడు మన కొరకు మరీ శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచిన గనుక మీరు వాగ్దాన ఫలము అనుభవింపగలేదు. చూసారా? దేవుడు మన కొరకు మరీ శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచాడు. ఏంటంటే నిత్య విశ్రాంతి గురించి మాట్లాడుతున్నాడు. సో ఇప్పుడు నేను ఈ యొక్క లేఖనాల ద్వారా, ఈ పాఠం ద్వారా నేనేం చెప్పాలని ఆశపడుతున్నానంటే, మనము ధర్మశాస్త్రంలో వారి కంటే మరీ శ్రేష్టమైన వారమని గ్రహించండి దయచేసి. మరీ శ్రేష్టమైన జీవితాన్ని జీవిద్దాము. యేసుప్రభు వారు తన మొదటి ప్రసంగంలో చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకుని ముగిద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయానికి రండి. 5వ అధ్యాయం 20వ వచనము. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడు మీకేమర్థమైంది? మనం ఎవరికంటే గొప్ప వారముగా జీవించాలి. ధర్మశాస్త్ర ప్రకారముగా, ధర్మశాస్త్రమే గొప్పది, ధర్మశాస్త్రం గురించి బోధించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకంటే మన నీతి అధికము కాకపోతే మనం పరలోక రాజ్యంలో ప్రవేశించలేము అని స్పష్టంగా చెప్తున్నాడు ప్రభువు. కాబట్టి నీవు నేను దేవుని యొక్క రాజ్యంలోకి వెళ్ళాలంటే మరీ శ్రేష్టమైన జీవితం జీవించాలి. మరీ శ్రేష్టమైన జీవితం కావాలంటే మరీ శ్రేష్టమైనటువంటి యొక్క సంఘములో మనం ఉండాలి. మరీ శ్రేష్టమైన నిబంధనలో మనం ఉండాలి. మరీ శ్రేష్టమైనటువంటి బలియాగం కింద మనం ఉండాలి. మరీ శ్రేష్టమైన సేవకత్వం మనం చేయాలి. మరీ శ్రేష్టమైన స్వాస్థ్యం కోసం ఎదురు చూడాలి. దాని కొరకు మరీ శ్రేష్టమైన భక్తి నిర్ణయాలను తీసుకోవాలి. ఉన్నాయా? ఆలోచించేయండి. సో అందుకే మనము చేసే భక్తి ఎవరికీ లేని భక్తి మనం చేయాలి. ఎవరికంటే ఈ లోకములో ఉన్నటువంటి వారి గురించి మాట్లాడుతున్నాను.
మనకు ముందున్న వారి గురించి మాట్లాడుతున్నాను. అది ఎలా చేయాలి, ఆ భక్తిని ఎలా చేయాలో దేవుడే బయలుపరిచాడు క్రీస్తు ప్రభు ద్వారా. మనకున్నటువంటి సంపూర్ణమైన నియమము ద్వారా, మనకున్నటువంటి నిబంధనకు ఒక పేరు ఏంటి అంటే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమం అని చెప్పాడు. ఎక్కడి నుంచి స్వాతంత్రము? పాపము నుంచి, చీకటి నుంచి, లోకము నుంచి, అపవాదు నుంచి స్వాతంత్రం. ఎక్కడికి? సంపూర్ణంలోనికి. సంపూర్ణుడు ఎవరు? మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు అని చెప్పాడు. కాబట్టి ఆయన వలె మనము సంపూర్ణం కావాలి, పూర్ణం కావాలి. దేని ద్వారా? మనకున్నటువంటి నిబంధన ద్వారా. కాబట్టి నీవు నేను మరీ శ్రేష్టమైన జీవితాన్ని జీవిద్దాము. మనకు ముందున్న వారి కంటే మరీ శ్రేష్టమైనటువంటి ఒక అలవాట్లు, మరీ శ్రేష్టమైన ప్రార్థన, మరీ శ్రేష్టమైన భక్తి, మరీ శ్రేష్టమైనటువంటి దేవునికి ఇచ్చే విషయము, మరీ శ్రేష్టముగా దేవునికి సమర్పించే విషయము, మరీ శ్రేష్టముగా దేవునితో గడిపే విషయము, ఇవన్నీ కూడా మనము మంచి నిర్ణయాలు తీసుకొని మరీ శ్రేష్టమైన జీవితం జీవించాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా నేను ప్రేరేపిస్తూ బలపరుస్తున్నాను. అటు నిర్ణయాలతో నీవు నేను కలిసి దేవునిలో సాగిపోదాము. దేవునికి స్తోత్రములు. ఎంతో ఆసక్తిగా వింటున్నటువంటి మీ అందరి యొక్క ఆసక్తిని బట్టి మీకును మీ కుటుంబాలకును వందనములు తెలియజేస్తున్నాను.